హాయ్, ఎలా ఉన్నారు? స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్లోన మెమరైజేషన్ వర్సెస్ అండర్స్టాండింగ్ గురించి మాట్లాడుకుందాం. నేడు ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లవాడు ఎలా నేర్చుకుంటున్నాడు అని మీరు ఆలోచిస్తే ఎక్కువ సమయం పట్టదు మెమరైజేషన్ అని ఆన్సర్ రావడానికి. మరి మెమరైజేషన్తోని పిల్లవాడు జీవితాన్ని గెలవగలడా? మెమరైజేషన్తోని మార్కులు వస్తాయే తప్ప వాడిలో మార్పు అనేది సాధ్యపడదు, రాదు. మరి మెమరైజేషన్తోని కంఠస్థం చేయడము, ఉన్నది ఉన్నట్టుగా కంఠస్థం చేయడానికి తను ఏమైనా మిషన్సా? పసి హృదయాలు స్టూడెంట్స్వి. దాన్ని అర్థం చేసుకొని అవగాహనతోని అర్థవంతమైన అభ్యసనం అనేది ఏనాడు సాధ్యమవుతుందో అప్పుడు మాత్రమే జీవితాన్ని గెలిచే ధైర్యము, సెల్ఫ్ కాన్ఫిడెన్సు పిల్లవాడిలోన ఆ ఎడ్యుకేషన్ వల్ల డెవలప్ అవుతాయి. అవే వాడిని ఫ్యూచర్లోన నడిపిస్తాయి కూడాను. మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటే మీరు అడగొచ్చు ఏమిటి అని. ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నామంటే ఎందుకు నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం, ఎలా ఉపయోగపడుతుంది, రేపు నిజ జీవితంలో మనకి సమస్యలు ఎదురైనప్పుడు నేర్చుకున్నది లేదా అభ్యసించిన దాన్ని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకొని నేర్చుకునే అభ్యసనం ఏదైతే ఉందో అదే మీనింగ్ఫుల్ అభ్యసనం. మరి అలాంటి అభ్యసనం అనేది ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. a+b² = a² + b² అని ఉపాధ్యాయుడు మెమరైజేషన్ చేస్తున్నాడు. పిల్లవాడు పరీక్షల్లోనే కాదు, అర్ధరాత్రి అడిగినా సరే దాన్ని చెప్పే స్థాయికి ఉపాధ్యాయుడు తీసుకెళ్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్. బట్ పిల్లవాడికి నిజ జీవితంలోన ఈ a+b² సూత్రం అనేది ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఉపయోగించుకొని తన జీవితంలో ఎలా డెవలప్ అవ్వాలనే విషయము ఒక్కనాడైనా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోన ఒక ఉపాధ్యాయుడైనా సరే బోధించాడా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేడు ఎడ్యుకేషన్ సిస్టంలోన ఎలాంటి మీనింగ్లెస్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది లేదా ఉంది అన్న విషయం అనేది మీకు అర్థమైంది. మరి మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్ ఏనాడైతే పిల్లవాడికి దగ్గరికి చేరు అవుతుందో ఆనాడు మాత్రమే ఆ అర్థవంతమైన చదువులు వాడి జీవితానికి ఒక అర్థాన్ని, వెలుగుని ఇవ్వగలవు. అది లేకపోతే వాడి జీవితానికి అర్థమే ఉండదు. మీనింగ్లెస్ ఎడ్యుకేషన్తోని మీనింగ్ఫుల్ లైఫ్ని తాను అనుభవించడం సాధ్యపడదు. ఎస్ఎస్సిలో నేను ఒక మాటను చదివాను. పిల్లవాడు, మీరు బోధించేది నాకు అర్థం కావడం లేదు, మరి నాకు అర్థమయ్యేలాగా మీరు బోధించలేరా అని ఎడ్యుకేషన్ సిస్టమ్ని పిల్లవాడు ప్రశ్నిస్తున్నాడు. మరి దీనికి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.